నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. హైదరాబాద్ మహానగరము రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉన్నది. ముఖ్యంగా టెక్నాలజీలో ప్రతిరోజు కూడా అందనంత ఎత్తుకు ఎదుగుతూ ఉన్నది హైదరాబాద్ అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క లీడర్ కూడా చెప్తున్నాడు. ఈవెన్ ప్రతి ఒక్క పౌరుడు కూడా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అంతవరకే మనకు తెలుసు హైదరాబాద్ గురించి. ఈ అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ రంగంలో మోసాలు కూడా అంతకంటే ఎక్కువనే జరుగుతూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, కంపెనీల పేరుతోని, ఫేక్ కంపెనీల పేరుతోని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పేరుతోని వాళ్ళని బ్యాక్డోర్లో జాబ్లకు తీసుకొని లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి దండుకొని వాళ్ళ కంపెనీలు ఎత్తేసినటువంటి ఎన్నో కంపెనీలు మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి కంపెనీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూడబోతున్నాం. ప్రస్తుతం మనము మాదాపూర్ దగ్గర ఉన్నాము. ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్కు కూతవేడు దూరంలోనే నా వెనకాల కనిపిస్తున్నది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డింగ్. ఇదంతా దీంట్లో కొన్ని పదుల సంఖ్యలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. దీంట్లోనే వోక్స్కార్ట్ అనేటువంటి కంపెనీ విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి, ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి 4-5 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళని నట్టేట ముంచుతూ ఉన్నటువంటి సందర్భం మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. నాతో పాటు మాట్లాడడానికి కొంతమంది అంటే ఆ స్కామ్ను బయటపెట్టిన వాళ్ళు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది, వాళ్ళ ఎంత మేరకు, ఎన్ని కోట్ల మేరకు స్కామ్ జరుగుతూ ఉన్నది, వాళ్ళ స్కామ్ ఎట్లా ఉంటుంది అసలు అనేది స్వయంగా మనం వాళ్ళ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడికి వచ్చిరన్న మీరు సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గరికి. ఇవాళ ఏం కొత్త కాదు హైదరాబాద్లో, అయినా సరే ఇట్లాంటి మోసాలు జరగడాన్ని ఎట్లా చూస్తారు? ఒకటి, అసలు ఇక్కడ జరిగినటువంటి మోసం ఎట్లా జరుగుతూ ఉన్నది? ఇట్లాంటి మోసాన్ని మనం ఎట్లా చూస్తామంటే, ఇది కేవలం పిల్లల తెలివిలేని తలమే. ఎందుకంటే మన దగ్గర మనం టాలెంట్ ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా పిలిచి మనకు జాబ్ ఇస్తుంది. మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఏ కంపెనీ అయినా మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మన నుంచి పైసలు తీసుకుంటారంటే వాడు 100% ఎందుకు లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, ఒక 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజ్ రావడమే కష్టం. అట్లాంటిది 2-3 లక్షలు తీసుకొని నీ దగ్గర నుంచి జాబ్కి పిలుస్తున్నారంటే మాత్రం అది ఫేక్ అనే. అండ్ ఇంకోటి ఇక్కడ జరుగుతున్నది ఇది ఏంటంటే, ఆమె పేరు లిండా మ్యాగ్దలీనా. అంటే తను టీహాబ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక కంపెనీ పెట్టింది. టీహాబ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని జస్ట్ అక్కడ ఒక క్యాబిన్, ఒక సీట్ పెట్టుకొని 2 మినిట్స్, ఒక క్యాబిన్, ఒక సీట్ పెట్టుకొని ఇక్కడ ఒక ఫ్లోర్ తీసుకొని ట్రైనింగ్ ఒక్కొక్క పిల్లల దగ్గర నుంచి 2 లక్షలు 3 లక్షలు తీసుకొని అందరు వాళ్ళ కన్సల్టెంట్స్ని పెట్టుకొని కన్సల్టెంట్స్కి డబ్బులు కట్టి ఆ కన్సల్టెంట్స్ త్రూగా ఇక్కడ సన్నిహితులకు తన అమౌంట్ వేయించుకొని పిల్లలని జాబ్స్ అని చెప్పి ఇక్కడ తీసుకొని అక్కడ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే ఒక్కడు కూడా ఎక్స్పీరియన్స్డ్ స్టూడెంట్ కానీ, ఒక్కరు కూడా ప్రాజెక్ట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఎవరు లేరు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫ్లోర్లో అడిగితే ప్రతి ఒక్కరు డబ్బులు కట్టి బ్యాక్ డోర్లో వచ్చిన వాళ్ళు అంటే అందరం బ్యాక్ డోర్ అనే చెప్తున్నారు. కానీ పిల్లలు కిందికి రమ్మంటే ఆమెకు భయపడుతున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ జాబ్స్కి ఇష్యూ అవుతుందని చెప్పి పిల్లలందరూ చేసే మిస్టేక్ ఏంటంటే, ఇట్లా డబ్బులు కడితే మనం వెళ్ళిపోతే ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వేరే కంపెనీలో జాయిన్ అయిపోవచ్చు కదా అని మాత్రమే చూస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు పిల్లలు ఇంతమందిని తీసుకుంటున్నారు కదా, కనీసం దరిద్రానికి వాళ్ళకి 6 నెలల కాలంలో వర్క్ అన్న నేర్పిస్తారా, లేకపోతే వాళ్ళ జీతం వాళ్ళకే ఇంటికి పంపిస్తున్నారా? అదే ఒక ట్రైనింగ్, ఒక సబ్జెక్ట్ పైన ట్రైనింగ్ చేయాలంటే ఒక ట్రైనర్ని పెట్టుకుంటే ఒక 30 నుంచి 50 వేలు ఖర్చు అవుతుంది. అట్లా ఒక బల్క్ ఆఫ్ పీపుల్ ఒక 50 మంది ఉన్నా కానీ అదే అమౌంట్ మనకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇట్లా ఇంతమందిని తీసుకొని ఫ్రెషర్స్ అని చెప్పి మీకు మా దగ్గర ట్రైనింగ్ ఇస్తారని చెప్తే ట్రైనింగ్ కోసం వెళ్ళాల్సింది ఎక్కడికి? ట్రైనింగ్ సెంటర్స్కి, ఇన్స్టిట్యూషన్స్కి. కంపెనీలో జాయిన్ అయ్యి కంపెనీలో ఒక సబ్జెక్ట్ పైన ట్రైనింగ్ తీసుకొని ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుంటామంటే మాత్రం, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మనకి మళ్ళీ మన డబ్బుల నుంచి మనకి నెలకు 15,000 16,000 శాలరీలు ఇస్తున్నారంటే మాత్రం అది పెద్ద ఫ్రాడ్. అండ్ ఈమె దగ్గరికి మనం ఫస్ట్ కాల్ చేసి, కొంతమంది కన్సల్టెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ గురించి మనం కాల్ చేసి అసలు ఏంది మీ కంపెనీ అని చెప్పి, మనం ప్రీవియస్ కంపెనీస్ కూడా మనం చాలా క్లోజ్ చేపించినాం కాబట్టి అందరికీ తెలుసు. అట్లా కొంతమంది మనం కన్సల్ట్ అయ్యి ఇట్లా డబ్బులు కట్టినామన్నా మేము ఇట్లా ప్రాబ్లంలో ఉన్నాము, ఆమె ఆఫర్ కొట్టింది కానీ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వలేదు, జాయినింగ్ కిట్ ఇవ్వలేరు, ల్యాప్టాప్స్ ఇవ్వలేరు అని చెప్పి మాట్లాడారు. అసలు డబ్బులు ఎందుకు కట్టినారు మీరు అని అడిగినప్పుడు సేమ్ అన్నది బ్యాక్డోర్ కంపెనీ, ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఫ్లోర్లో. అంటే ఇంతమంది డబ్బులు కట్టి ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు సడన్గా ఆమె కంపెనీ బంద్ చేస్తాం. ఆమె పైన ప్రీవియస్ కేసులు కూడా ఉన్నట్టు మనకు తెలిసింది. ఆమె ఫిలిం నగర్ పిఎస్ పైన అడుగుతున్నారు కదా, చెప్తా వస్తా. చెప్పండి, ఏం కాదు, ఏం జరిగిందో చెప్పండి. లైవ్లోనే అయిందంట, అందుకే పిలుస్తుంది. ఓకే, వస్తామన్నా మాట్లాడుతుంది. ఎందుకు వచ్చారన్న? పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండొచ్చు? చేసారు. ఎవరు చేసారు? మేడం వాళ్ళు ఇదేమో సాఫ్ట్వేర్ ఏంటి, అది విక్టోనా? ఫేక్ కంపెనీ పేరు వోక్స్కార్ట్ అన్న. అందరి దగ్గర నుంచి పైసలు తీసుకుంటుంది, 2-3 లక్షలు తీసుకొని జాబ్లు అని చెప్పి పిల్లలకి ఏం టాలెంట్ లేని ఉన్న పిల్లలైనా సరే ఎన్ని లక్షలు తీసుకొని జాయిన్ చేసుకుంటుంది ఆమె. జాయిన్ చేసుకొని ఈమె పైన పాత కేసులు కూడా కొంతమంది పిల్లలు మన దగ్గర రావడం జరిగింది, పాత వాళ్ళు. వాళ్ళని కూడా ఇద్దామన్నా. నేను ఆల్రెడీ విజయ్ సార్తో కూడా మాట్లాడిన మీ గురించి చెప్పిన. ఈ రోజు ఇంతవరకు రావాల్సి ఎందుకు వచ్చిందంటే అరుణ్ వస్తా ఇందాక ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు పట్టుకపోతానికి వచ్చి రానైనా అంటే మామూలు అంటే ఏమున్న ఇన్స్ట్రక్షన్స్ మీకు అని? మీ పేరు ఏం పేరు? సంపత్ వస్తున్నా రండి ఇప్పుడు వస్తున్నా.
ఎందుకు ఎఫ్ఐఆర్ ఎందుకైంది ఇంతమంది మీ మీద? ఏమో నాకు తెలియదు. వచ్చింది సార్, మేడం నాడు మేడం చెప్తారు, మీరు కూడా రండి పిఎస్కి రండి. అంటే మామూలుగా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ ఎందుకు ఎస్పైర్ చేసిన వాళ్ళు ఆఫీసర్లు సార్ వాళ్ళు మా ఇన్స్పెక్టర్ మా కాల్ వస్తే స్టేషన్కి తీసుకుపోవడానికి ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంతే. ఉన్నాయి. కంపెనీలోకి వెళ్ళి ఒకసారి మనం అట్లా పిల్లలను కూడా అనుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఎవడైనా ఎంత డబ్బులు కడతాడు అంతా వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా అంటే ఇప్పుడు మనము ఎవరైతే మీరు అన్నది కూడా వాస్తవమే. ఆ అంటే డోర్ కూడా వాళ్ళు కూడా నేను ఏమడుగుతున్నా అంటే పిల్లలకు పోయి మనం పిల్లల దగ్గరకు పోయి అసలు ఎందుకు మీరు ఇంత ప్రాబ్లంలో పడుతున్నారు అని చెప్పి మీరు కూడా మాట్లాడితే పిల్లలకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది కదా. సార్ మా మేడం ఉంది, ఆల్రెడీ మీరు మాట్లాడేదేమో కదా మా మేడంతో. మేడంతో మాట్లాడాను, విజయ్ సార్తో సార్ రండి పిఎస్కి రండి. చూసిరా ఇప్పుడు ఈయన పోయి పైన అడిగి కంప్లైంట్ తీసేయడానికి ఈయన పైకి పోతే వాళ్ళు వెంటనే మళ్ళీ కిందికి వచ్చి మాట్లాడే లోపే 100కి డయల్ చేస్తే ఇద్దరు పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం. మీరు పోలీస్ స్టేషన్కి వస్తారా మేము తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఈయన అడుగుతున్నటువంటి సందర్భం అడుగుతున్నాం మనం. చూడండి. సార్ మీరైనా కిందికి పిలిచి అది అడగండి అన్న, మీరు వచ్చారు కదా ఎట్లా నాతో పాటు ఆమెను కూడా తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి మీరు ఇప్పుడు అంటే మనం వస్తామన్నా మనం లోకలే, మనం హైదరాబాదే, మనం ఈడనే ఉంటాము, మనం ఎంత దాకైనా వస్తాము, ఏడికైనా మనం వస్తాం, మనం ఎవరికి భయపడేది లేదు. నేను వచ్చేటికి గంట సేపు అవుతుంది అన్నవాళ్ళు మన ప్రెస్ వాళ్ళని కూడా పైనకి నేను ఎందుకు తీసుకొని పోలేదంటే ఆమె ఆల్రెడీ కంప్లైంట్లో చేస్తారు. ఆమె ఫస్ట్ ఒక మనిషి ఫోన్ చేసి సరే ఆమె బెదిరించినా అని అంటది, నేను బెదిరించిన, నేను తిట్టినా, నేను గలీజ్గా మాట్లాడిన అంటది. ఒక ఆడపిల్ల ఎంత వరస్ట్గా మాట్లాడదో అంత గలీజ్గా ఆమె నాతో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత కూడా మనం అది పట్టించుకోకుండా ఆమె ఏం చేసిందంటే హైదరాబాద్ ఉండాల్సిన పెద్ద పెద్ద మనుషుల దగ్గరికి, పొలిటీషియన్స్ దగ్గరికి ఒక మనిషి ఎవడైనా ఫోన్ చేసి అయితే జెన్యున్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ కంప్లైంట్ ఇస్తారు. పోయి నీకు బెదిరించింది నా దగ్గర చాలా మంది కాల్ చేసి నాకు చాలా మంది బెదిరించారు. కానీ మనం ఎందుకు భయపడతామన్నా, మనం తప్పు చేస్తలే, తప్పు చేస్తాం చేయనీయం అంతే. మనం అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఏంది, కంపెనీ క్లోజ్ చేయాలన్నా? 100% మేము దీని గురించి ఐటీ మినిస్టర్ దగ్గరికైనా సరే పోయి కూర్చోవాలనుకుంటున్నాం, ఎంతవరకైనా సరే. ఇప్పుడు చాలా రోజుల నుంచి మీరు ఇదే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, చాలా కంపెనీలు కూడా బంద్ చేయించారు. అయినా సరే పుట్టగొడుగులాగా ఇట్లాంటి కంపెనీలు పుట్టుకురావడానికి ఎట్లా చూస్తున్నారు మీరు? మన 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 సిస్టంలో ఉన్న మిస్టేక్స్ అన్నాయి. ఎందుకంటే ఒక కంపెనీ రిజిస్టర్ అయితే దాని గురించి ఏం తెలుసుకోకుండా మనం ఇప్పుడు టీ హబ్లోనే ఆ పిల్ల ఒక క్యాబిన్ తీసుకోగలిగి 4 సీట్లు తీసుకుందంటే ఒక ఎంప్లాయీ లేకుండా ఒక క్యాబిన్ పెట్టుకొని ఏం చేశారన్న టీ హబ్లో. ఓకే, టీ హబ్ అంటేనే మన ఐటీకి ఒక పెద్ద మెయిన్ ప్లేస్ లెక్క అది. మన మాదాపూర్లో టీ హబ్ అంటే ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. ఆ టీ హబ్లోనే కంపెనీ తీసుకుందంటే కట్టేటోడు పైసలు ఎందుకు కట్టాడు పిల్లలు, ఇంత పెద్ద కంపెనీలు వచ్చిందని. ఓకే, ఇప్పుడు టీ హబ్లో కంపెనీ ఉందంటే 2 లక్షలు కాదు 3 లక్షలు కట్టే పిల్లలు కూడా ఉన్నారు టీ హబ్ చూసి. ఓకే, టీ హబ్లోనే కంపెనీ ఉందంటే జెన్యున్ కంపెనీయే కదా అనుకుంటారు, కానీ ఇంత పెద్ద ఫ్రాడ్ అని చెప్పి ఎవరు గెస్ చేయరు కదా. ఓకే, ఇప్పుడు అందాజ ఇక్కడ ఎన్ని కోట్ల స్కామ్ జరిగింది అనుకుంటున్నారు? 100% 2-3 కోట్లు అయితే ఇప్పుడు ఉంది. వీళ్ళు ఇట్లే వదిలేస్తే లాస్ట్ మూమెంట్లో ఒక 200-300 ప్రొఫైల్ 1,00,000-1,50,000 తీసుకొని ఆ మంత్ కంపెనీ ఎత్తేస్తారు. ఎత్తిన తర్వాత పిఎస్కి ఎవడో ఒక పిల్లలు వెళ్ళినా కానీ పిల్లలందరూ వెళ్తారు. మాదాపూర్ పిఎస్ అన్నోళ్ళకి తెలియదు ఏముంటానా. మీకు ఎన్ని కంప్లైంట్లు వస్తాయి నా రోజు కంపెనీలే? దాదాపుగా ఇప్పుడు ఫ్లోర్లోనే 80 మంది ఉన్నారు. ఎంతమంది బాధితులు ఉన్నారన్న దాదాపు? ఇప్పుడు ఫ్లోర్లోనే ఒక 80 మంది ఉన్నారన్న. అందరూ ఓన్లీ ఫ్లోర్లో అందరు అమౌంట్ కట్టిన వాళ్ళే అంట, అందరు బ్యాక్ డోర్లో వచ్చిన వాళ్ళే అంట. ఇట్లా కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంకొక 100 మందిని ఆమె పెట్టుకొని ఉంటుంది. ఇంత పెద్ద వీళ్ళు ఏం చేస్తారు? ఇది కాదన్న స్కాము, తీసుకోవడం కాదు స్కాము. ఎత్తేసిన రోజు లాస్ట్ 2 నెలల్లో జాయిన్ అయిన 200 మంది పిల్లలు 3 కోట్ల డబ్బు ఎత్తేసిన తర్వాత పోయి కంప్లైంట్ పెట్టుకుంటే కూడా ఏం కంప్లైంట్ అయితే సార్ వాళ్ళని అడుగురు, సార్ వాళ్ళకి తెలుసు కదా. సార్ వాళ్ళు ఎన్నో చూస్తుంటారు రోజుకి. ఆడ కంప్లైంట్ ఏమవుతుంది, ఆమె ఏం పెడుతుంది లాస్ట్కి, నాకు ప్రాజెక్ట్ బిల్డింగ్ అయిపోయింది, నేను కంపెనీ రన్ చేయలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళు అదేమంటారు సివిల్ కేసు అవుతుంది. వాళ్ళు సివిల్ పరంగా పిల్లలు ఎవరు కొట్లాడలేడు తర్వాత. ఇప్పుడు బల్క్ ఆఫ్ పీపుల్ 100 మంది ఒకరే ఫ్యామిలీ నుంచి వచ్చి జాయిన్ అయితే అందరు గట్టి కొట్లాడారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేరున్నటువంటి వ్యక్తి ఇక్కడ కాదు, చెన్నై నుంచి చెప్తున్నారు. ఇంత యథేచ్ఛగా పక్క రాష్ట్రానికి వచ్చి కంపెనీ పెట్టుకొని వాళ్ళ విద్యార్థులను లేక జాబ్ సీకర్స్ను మోసం చేస్తున్నదనంటే ఈ వెనకాల ఏం అండదండ లేకపోవచ్చునా? 100% ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంత పెద్ద స్కామ్ చేస్తుంది. ఒక ఆడపిల్ల ఒక నైట్కి నైట్ అంతమంది పెద్ద మనుషుల దగ్గరికి పోయి నాకు కాల్ చేయించింది. ఒక 5 రోజులు నాకు ఎవరెవరు కాల్ చేసి ఆ పేర్లు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అందరు నాకు సన్నిహితులే, ఆమెకు తెలియదు వాళ్ళందరూ మనోళ్ళు అని చెప్పి ఏదో భయపెట్టిస్తే అయిపోతుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా మనం తిట్టలేదు. ఓకే సంపద ఇదా జరిగేది, ఇదా ఇంత పెద్ద స్కామ్ చేస్తుందా, మేము సపోర్ట్ ఇయ్యం. ఆల్రెడీ దాన్ని ఇట్లాంటి పంచాయతీలు మా దగ్గరకు వచ్చినాయని వాళ్ళు కూడా కొంచెం మాట్లాడడం జరిగింది. కొంతమంది దగ్గర ఈమె కూర్చోబెట్టి డాక్యుమెంట్లు రాసిందంట పిల్లలకి, ఈ నెల ఇస్తా ఆ నెల ఇస్తా అని. ఇంకొక మా ఫిలింనగర్ పిఎస్లో గణేష్ గౌడ్ సార్ అని ఒక ఎస్ఐ ఉండే, ఆయన దగ్గర ఆల్రెడీ ఈమె పైన ఒక కంప్లైంట్ అయిందంట. కంప్లైంట్ అయినప్పుడు సతీష్ సార్ కూడా నేను ఒకసారి కాల్ చేసి కనుక్కుంటారు. ఫైనల్గా ఇట్లాంటి కంపెనీల పట్ల మోసపోతున్నటువంటి బాధితులందరికీ కూడా ఏం చెప్పదలుచుకున్నారు మీరు?
ఆ పిల్లలందరికీ మనం ఒకటే చెప్దాం అనుకుంటున్నాం, కంపెనీలో మీరు పైసలు కట్టి మన దగ్గర నుంచి ఇట్లా డబ్బులు తీసుకొని కంపెనీలో జాయిన్ చేసుకుంటా అంటే మాత్రం అది పెద్ద ఫ్రాడ్. దాంట్లో జాయిన్ అవ్వాలని మీరు 1% కూడా ఆలోచించొద్దు. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మీరు కావాలంటే మీరు బిజినెస్ పెట్టుకోరు, మీ దగ్గర పైసలు ఉంటాయి. ఏదైనా చిన్న బిజినెస్ అయినా సరే మీకు టాలెంట్ లేనప్పుడు వేరే కంపెనీలో పోయి ఒకవేళ మీకు సరే ట్రైనింగ్దే మాకు ఇది నేర్పిస్తారు అనుకుంటే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా, దాంట్లో జాయిన్ అయ్యి ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెషర్గా వేరే కంపెనీస్కి వెళ్ళండి. కానీ ఇట్లా డబ్బులు కట్టి మాత్రం వేరే కంపెనీలో జాయిన్ అవ్వాలని 1% కూడా ఆలోచించొద్దు. ఇప్పుడు చూసినాం కదా, ఇది మరి అంటే ఈ కంపెనీలలో ఇంత పెద్ద మోసం జరుగుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తేనే దాదాపు 2 నుంచి 3 కోట్ల మేర మోసం జరుగుతున్నది. ఇక్కడ 80 మంది పిల్లలు ఇప్పుడు అక్కడ పైన ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు కిందికి వచ్చి చెప్పుదామంటే కూడా వాళ్ళ మీద ఎట్లాంటి వాళ్ళు భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు మాట్లాడినటువంటి సంపద అనేటువంటి నాయకులు కూడా పోలీసు వాళ్ళని తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆమె పైన ఉన్నటువంటి ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో సో ఆమె ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ ఏమంటే పోలీసులను కూడా పిలిపించినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రతిరోజు ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడో ఒకటి దగ్గర పుట్టగొడుగులాగా ఇట్లాంటి కంపెనీలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. విద్యార్థుల దగ్గర నుంచి ముఖ్యంగా ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో బాధితుల దగ్గర నుంచి పెద్ద మోతాదులో డబ్బులు తీసుకోవడం, వాళ్ళకు జాబ్ ఆశ చూపించడం, సాఫ్ట్వేర్ జాబ్ అంటాకే వాళ్ళు ఏదో పెద్దగా ఊహించుకొని డబ్బులు కట్టడం, ఇట్లాంటివన్నీ జరుగుతుండడంతో వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఇట్లాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దీని మీద గవర్నమెంట్కు నేను వెళ్తాను, ఐటీ మినిస్టర్ని కూడా కలుస్తాను, అవసరమైతే ఈ కంపెనీ మూసేసే వరకు ఇక్కడే ధర్నా చేసి కూర్చుంటానని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, హైదరాబాద్.